హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను హనుమత్ జయంతి పండుగ రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, స్వామివారికి ఈ రోజున ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే ఈ రోజున పూజ చేసినప్పుడు మనం ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవ్వరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ప్రతి సంవత్సరము కూడా 2 హనుమత్ జయంతి పండుగలు అయితే వస్తాయండి. ఒకటి చిన్న హనుమత్ జయంతి పండుగ, మరొకటి పెద్ద హనుమత్ జయంతి పండుగ. ఈ చిన్న హనుమత్ జయంతి పండుగ, పెద్ద హనుమత్ జయంతి పండుగ గురించి నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో అయితే పోస్ట్ చేస్తానండి. ఆ వీడియో లింక్ అయితే ఇక్కడ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, చూడండి. మనకి చిన్న హనుమత్ జయంతి పండుగ అంటే చైత్ర పౌర్ణమి రోజున వస్తుందండి. ఈ రోజున స్వామివారు కేసరి అంజనాదేవి దంపతులకు జన్మించారండి. ఈ రోజున స్వామివారి జన్మదినంగా మనం చిన్న హనుమత్ జయంతి పండుగను జరుపుకుంటాము. అంతేకాకుండా మన పురాణాల ప్రకారం హనుమంతుడు నికంబుడు అనే తదితర రాక్షసులను సంహరించి విజయాన్ని సాధించినట్లుగా కూడా మన పురాణాల్లో అయితే తెలుపబడిందండి. ఈ కారణం చేత ప్రజలందరూ కూడా విజయోత్సాహంతో హనుమత్ జయంతి పండుగను జరుపుకుంటారు. ఈ చైత్ర పౌర్ణమి రోజున వచ్చే హనుమత్ జయంతిని చిన్న హనుమత్ జయంతి అని, అలాగే హనుమత్ విజయోత్సవాన్ని కూడా పిలుస్తూ ఉంటారండి. అలాగే పెద్ద హనుమత్ జయంతి పండుగను ఎందుకు జరుపుకుంటారంటే, హనుమంతుడు బాల్యంలో సూర్యుడిని పండుగ భ్రమించి సూర్యుడిని తినడానికి ప్రయత్నించినప్పుడు హనుమంతులు వారు మరణిస్తారండి. అప్పుడు హనుమంతుడు బ్రహ్మాది దేవతల సహాయంతో మళ్ళీ తిరిగి జన్మిస్తారు. కాబట్టి ఈ రోజున మనం పెద్ద హనుమత్ జయంతి పండుగగా అయితే జరుపుకుంటామండి. అయితే మనకి ఈ చిన్న హనుమత్ జయంతి పండుగను ఎక్కువగా నార్త్ ఇండియన్స్ అయితే జరుపుకుంటారండి. పెద్ద హనుమత్ జయంతి పండుగను తెలుగు రాష్ట్రాల వారు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర వారు జరుపుకుంటారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు ఈ చిన్న హనుమత్ జయంతి పండుగను జరుపుకోకూడదా అని అంటే జరుపుకోవచ్చండి, తప్పేమీ లేదు. ఈ రోజున స్వామివారు జన్మించిన దినముగా, అలాగే ఈ రోజున హనుమంతుడు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ రోజున మనం పూజ అయితే ఇంట్లో నిర్వహించుకోవచ్చండి. అలాగే ఈ 2024 సంవత్సరంలో మనకి చిన్న హనుమత్ జయంతి పండుగ ఏప్రిల్ 23 మంగళవారం రోజు అయితే వచ్చిందండి. స్వామివారికి మంగళవారం అంటే చాలా ప్రీతి కాబట్టి ఈ రోజున స్వామివారిని పూజించుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అందుకని అందరూ కూడా తప్పకుండా ఈ చిన్న హనుమత్ జయంతి పండుగను అయితే జరుపుకోవచ్చు. అలాగే ఈ రోజున ఇంట్లో పూజ నిర్వహించుకునేవారు సూర్యోదయానికంటే ముందుగా నేను నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలండి. మనం ఈ రోజున మంగళవారం కాబట్టి పూజా సామాగ్రి వీటన్నింటినీ కూడా ముందు రోజు సోమవారం రోజే క్లీన్ చేసుకుని పెట్టుకోండి. మంగళవారం రోజు ఉదయమే ఇంటిని మామూలుగా శుభ్రం చేసుకుని మీరు తలస్నానం ఆచరించి పూజ అయితే చేసుకోవచ్చండి. గడపకు పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు అందంగా పెట్టుకుని ద్వారబంధాన్ని కూడా అందంగా అలంకరించుకోండి. ఈ పూజను మీరు పూజా మందిరంలోనైనా నిర్వహించుకోవచ్చండి, లేదు అంటే ఇలా సపరేట్ గా పీఠంలో ఏర్పాటు చేసుకుని అయినా చేసుకోవచ్చు. ముందుగా మీరు ఈ పూజను ఎక్కడైతే నిర్వహించుకోవాలి అని అనుకుంటారో అక్కడ ముందుగానే శుభ్రం చేసుకుని పసుపు తాలికి బియ్య పిండితో ముగ్గులు పెట్టుకుని ఆ తర్వాత ఒక పీటకు పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో అందమైన బొట్లు అవి పెట్టుకుని అందంగా అలంకరించుకోవాలండి. ఆ తర్వాత పీట పైన ఏదైనా కాషాయం రంగు క్లాత్ ఉంటే వేసుకోండి, లేదు అంటే మీ దగ్గర ఏ క్లాత్లు ఉంటే వాటిని వేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ క్లాత్ పైన ఒక 3 గుప్పిల వరకు బియ్యాన్ని వేసుకుని ఆ బియ్యం పైన పసుపు కుంకుమలు వేసుకుని శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం ఫోటోని, అలాగే హనుమంతుల వారి ఫోటోని పెట్టుకోవాలండి. మనం హనుమంతుడికి పూజ చేసే ముందు శ్రీరామచంద్రమూర్తికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే హనుమంతుడికి శ్రీరామచంద్రమూర్తి అంటే చాలా ఇష్టం కదండి. అందుకని మనం ముందుగా స్వామివారికి పూజ చేస్తే హనుమంతుల వారు చాలా సంతోషిస్తారండి. అందుకని తప్పకుండా పూజలో శ్రీరాముడి ఫోటోని అలాగే హనుమంతుడి ఫోటోని కూడా పెట్టుకోండి. ఆ తర్వాత ఫోటోని పువ్వులతో అందంగా అలంకరించుకోండి. అలాగే ఈ రోజున స్వామివారికి తప్పకుండా వడమాలను కానీ, అప్పాల మాలను కానీ, తమలపాకుల మాలను కానీ సమర్పించాలండి. నేనైతే ఇక్కడ వడమాలను అయితే స్వామివారికి సమర్పించాను. ఆల్రెడీ ఈ వడమాలను ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని నేను వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఆ తర్వాత మీ దగ్గర స్వామివారి విగ్రహం ఉంటే తప్పకుండా ఈ రోజున పూజలో పెట్టుకోండి. నా దగ్గర అయితే ఇటువంటి హనుమంతుల వారి విగ్రహం ఉందండి. నేనైతే పూజలు ఈ విధంగా పెట్టుకున్నాను. ఈ విగ్రహానికి అప్పాల మాలను అయితే వేశానండి. ఈ రోజున ఇన్ని మాలల్ని తప్పకుండా వెయ్యాలా అని అంటే మీకు ఏ మాల వీలు ఉంటే ఆ మాలను అయితే వెయ్యండి. ఇవేమీ చేసి వేయలేమండి అని అనుకుంటే కనీసం తమలపాకుల మాలనైనా స్వామివారికి సమర్పించండి. తమలపాకుల మాల అంటే స్వామివారికి చాలా ప్రీతి అండి. అందుకని తప్పకుండా ఈ రోజున పూజలో తమలపాకుల మాలనైనా వేసుకోండి. అలాగే ఈ రోజున పూజలో తప్పకుండా ఇలా తమలపాకుల పైన శ్రీరామ అని రాసి పూజలో
పూజలు అయితే పెట్టుకోవాలండి. తమలపాకుల పైన సింధూరంతో శ్రీరామ అని రాసుకుని పూజలు అయితే పెట్టుకోవాలండి. ఇలా మీరు ఎన్ని తమలపాకులనైనా పెట్టుకోవచ్చు అండి. 1 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా గణపతికి పూజ చేస్తాం కాబట్టి గణపతిని కూడా పెట్టుకోండి. పూజలో మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే పెట్టుకోండి, లేదు అంటే పసుపుతో తయారు చేసినటువంటి గణపతి విగ్రహాన్ని పెట్టుకోండి. ఆ తర్వాత దీపారాధన కోసం అన్నీ కూడా సిద్ధం చేసుకోండి, పూజకు కావాల్సినవన్నీ. ఆ తర్వాత నేను కొద్దిగా జవ్వాది పౌడర్ని కూడా పూజా పీట పైన ఈ విధంగా జల్లుకుంటున్నానండి. ఎందుకంటే సువాసనాభరితమైన సువాసనలు ఎక్కడ ఉంటాయో అక్కడ దైవాకర్షణ ఉంటుందండి. అందుకని పూజలో ఎక్కువగా సువాసనాభరితమైన సువాసనలు ఉండేలా అయితే చూసుకోండి. ఆ తర్వాత ఈరోజు ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి పంచ దీపారాధన అయితే చేయాలండి. అంటే మనం పూజలో 5 దీపాలను పెట్టుకుని దీపారాధన చేసుకుంటే మంచిదండి. లేదు అంటే ఒక్క ప్రమిదను పెట్టుకుని అందులో 2 వత్తులని ఒక వత్తులా చేసి ఇలా 5 వత్తులను వేసుకుని మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చండి. అలాగే ఈ రోజున దీపారాధన నువ్వుల నూనెతో చేస్తే చాలా మంచిదండి. లేదు అంటే ఆవు నెయ్యితో కానీ లేదు అంటే కొబ్బరి నూనెతో కానీ నిర్వహించుకోండి. అలాగే ఈ రోజున దీపారాధన కోసం సింధూరం వత్తులను ఉపయోగించండి, చాలా మంచిది. అలాగే ఈ రోజున మీ దగ్గర స్వామివారి విగ్రహం ఉంటే ఈ చిన్న పని చెయ్యండి, చాలా మంచిది. ఒక ప్లేట్ లోకి కొద్దిగా నువ్వుల నూనె తీసుకుని అందులోకి కొద్దిగా సింధూరాన్ని కలిపి ఆ తర్వాత జవ్వాది పౌడర్ ని కానీ లేదు అంటే మనకి మార్కెట్ లో జాస్మిన్ ఆయిల్ ఇటువంటివి దొరుకుతాయి కదండి, వాటినైనా కలిపి వీటన్నింటిని బాగా కలిపి విగ్రహానికి అయితే పూయండి. ఇలా పూస్తే స్వామివారికి చాలా ఇష్టం అండి. స్వామివారికి సింధూరం అంటే చాలా ప్రీతి కదండి, అందుకని స్వామివారి విగ్రహానికి ఈ విధంగా మీరు సింధూరాన్ని అయితే పూయండి, చాలా మంచిది. ఇలా పూజకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. దీపారాధన ఎప్పుడు కూడా ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ చేసుకోవాలండి. దీపారాధన చేసుకున్న తర్వాత ఆ దీపలక్ష్ములకు 2 అక్షింతలను సమర్పించి నమస్కారం అయితే చేసుకోండి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని ముందుగా ఘంటానాదం అయితే చేయాలండి. ఘంటానాదం చేసుకుని 2 అక్షింతలను తీసుకుని పంచపాత్రలో వేసుకుని ఆ నీటిని పూజా పీట పైన మన పైన చిలకరించుకోవాలండి. ఆ తర్వాత ముందుగా మనం గణపతికి పూజ అనేది నిర్వహించుకోవాలండి. 2 అక్షింతలను తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకోవాలండి. ఆ తర్వాత స్వామివారికి మీ శక్తిని బట్టి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ నిర్వహించుకోవాలి. స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించి ఆ తర్వాత ధూపం దీపం నైవేద్యం కూడా సమర్పించి ఆ తర్వాత కర్పూర నీరాజనం కూడా స్వామివారికి సమర్పించి స్వామివారికి నమస్కారం అయితే చేసుకోవాలండి. స్వామివారికి పూజ చేసేటప్పుడు స్వామివారి అష్టోత్తరాలు కానీ స్తోత్రాలు కానీ చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవాలి. లేదు అంటే ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ అయినా మీరు పూజ చేసుకోవచ్చు. స్వామివారికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ అటుకులను కానీ నివేదించండి. ఈ విధంగా గణపతికి పూజ అయితే చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుంది. గణపతి పూజ పూర్తయిన తర్వాత మనం పూజలో 5 దీపాలను పెట్టుకున్నాం కదండి, ఈ 5 దీపాలను అయితే ఇప్పుడు మనం వెలిగించుకోవాలండి. ఈ దీపాల దగ్గర 2 అక్షింతలను సమర్పించి ఈ దీపలక్ష్మికి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా ఇక్కడ శ్రీరామచంద్రమూర్తికి పూజ అయితే చేసుకోవాలండి. ముందుగా స్వామివారికి పూజ చేసుకుని ఆ తర్వాత ఆంజనేయ స్వామివారికి పూజ అయితే నిర్వహించుకోవాలండి. స్వామివారి పాదాల దగ్గర 2 అక్షింతలను పుష్పాన్ని ఉంచి స్వామివారికి ఆహ్వానం అయితే పలికి నమస్కారం అయితే చేసుకోవాలండి. స్వామివారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ నిర్వహించుకోవాలండి. స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించాలండి. అలాగే స్వామివారి అష్టోత్తరాలు స్తోత్రాలు అవన్నీ కూడా చదువుకుంటూ స్వామివారికి తులసి దళాలతోటి కానీ అక్షింతలతోటి కానీ పువ్వులతోటి కానీ పూజ అనేది నిర్వహించుకోవాలండి. ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తికి పూజ అనేది నిర్వహించుకోవాలండి. స్వామివారి అష్టోత్తరాలు కానీ స్తోత్రాలు కానీ మాకు అవి ఏమీ రావండి అనుకునేవారు శ్రీరామ 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 అని అనుకుంటూ అయినా మీరు స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోండి. స్వామివారికి ఈ విధంగా పూజలు నిర్వహించుకున్న తర్వాత స్వామివారికి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలండి. ఆ తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం కూడా సమర్పించి స్వామివారి పాదాల దగ్గర 2 అక్షింతలను పువ్వులను సమర్పించి స్వామివారికి నమస్కారం అయితే చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే శ్రీరామచంద్రమూర్తికి పూజ అనేది పూర్తవుతుంది. ఈ విధంగా హనుమ పూజలో మనం ముందుగా శ్రీరామచంద్రమూర్తిని పూజించడం వల్ల ఆంజనేయ స్వామి చాలా సంతోషిస్తారండి. అలాగే ఈ రోజున మనం స్వామివారికి పూజ నిర్వహించుకునేటప్పుడు పూజలో తప్పకుండా నిమ్మకాయలు ఉంటే పెట్టుకోండి. ఈ నిమ్మకాయలు 2 కానీ 3 కానీ 1 కానీ పెట్టుకోవచ్చండి. వీటిని ఎందుకు పెట్టుకోవాలో నేను వీడియో లాస్ట్ లో అయితే చెప్తానండి. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. స్వామివారి పాదాల దగ్గర 2 అక్షంతలను పుష్పాలను ఉంచి స్వామివారికి ఆహ్వానం పలికి స్వామివారికి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఈ రోజున తప్పకుండా స్వామివారికి షోడశోపచార పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మేము షోడశోపచార పూజ చేసుకోలేమండి అనుకునేవారు స్వామివారికి పంచోపచార పూజనే నిర్వహించుకోవచ్చండి. స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ
గంధం, అక్షింతలు, పువ్వులు అయితే సమర్పించాలండి. స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు, హనుమాన్ చాలీసా ఇటువంటివి చదువుకుంటూ స్వామివారికి ఎరుపు రంగు పుష్పాలతోటి కానీ, సింధూరం కలిపినటువంటి అక్షింతలతో కానీ, లేదు అంటే తమలపాకులతోటి కానీ ఈ విధంగా స్వామివారికి పూజ అయితే నిర్వహించుకోవాలండి. స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు ఇవేమీ మాకు రావండి అనుకునేవారు ఓం నమో హనుమతే నమః అనే ఈ మంత్రాన్ని చదువుకుంటూ మీరు స్వామివారికి పూజ అయితే నిర్వహించుకోండి. ముందుగా నేను ఫోటో దగ్గర ఉన్న స్వామివారికి పూజ అయితే చేసుకున్నానండి. ఆ తర్వాత విగ్రహం దగ్గర పూజ అయితే నిర్వహించుకుంటున్నాను. విగ్రహం దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి ఆ తర్వాత సింధూరం కలిపినటువంటి అక్షింతలతో కూడా పూజించుకున్నానండి. అలాగే ఈ రోజున స్వామివారికి ముఖ్యంగా సింధూరంతో పూజ చేస్తే చాలా మంచిదండి. స్వామివారికి సింధూరం అంటే చాలా ఇష్టం అండి. అందుకని సింధూరంతో స్వామివారికి పూజ చేయడానికి అయితే చూడండి. ఈ సింధూరం పూజను స్వామివారి విగ్రహం పైనుండి కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న ప్లేట్ని పెట్టుకుని ప్లేట్లో అయితే చేసుకుంటున్నానండి. మీరైతే విగ్రహం పైనుండి కూడా మీరు ఈ పూజను అయితే చేసుకోండి. స్వామివారికి సింధూర పూజ తలపై నుండి పడితే చాలా ఇష్టం అండి. ఆ తర్వాత స్వామివారికి ఇలా ఆకు పూజను కూడా నిర్వహించుకుంటున్నానండి. స్వామివారికి ఆకు పూజ అన్నా కూడా చాలా ఇష్టం అండి. ఈ ఆకు పూజ కోసం మనం తమలపాకుల్ని 108 కానీ, 51 కానీ, 21 కానీ, 11 కానీ ఇలా ఎన్ని ఆకులనైనా తీసుకుని మనం స్వామివారికి ఆకు పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. ఈ ఆకు పూజ కోసం తమలపాకుల పైన సింధూరంతో శ్రీరామ అని వ్రాసి స్వామివారికి ఆకు పూజను అయితే నిర్వహించుకోవాలండి. ఇలా చేస్తే చాలా మంచిది. నేనైతే కొన్ని ఆకులపైన శ్రీరామ అని రాసి మిగిలిన ఆకులపైన సింధూరంతో బొట్టు అయితే పెట్టుకున్నానండి. మనం ఆకుల్ని సమర్పించేటప్పుడు 2 ఆకుల్ని కలిపి సమర్పించాలండి. అలాగే ఈ రోజున స్వామివారికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేసినా కూడా చాలా మంచిదండి. ఈ విధంగా స్వామివారికి పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం అయితే చూపించాలండి. ఈ రోజున స్వామివారికి నైవేద్యంగా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి గారెలను, అప్పాలను, అరటి పళ్ళను, మామిడి పళ్ళను సమర్పించాలండి. మనం స్వామివారికి ఈ అరటి పండ్లను, మామిడి పండ్లను సమర్పించినప్పుడు ఇవి 5 సంఖ్యలో ఉండేలా చూసుకోండి. అలాగే స్వామివారికి చలిమిడి, వడపప్పు, పానకం కూడా నివేదించవచ్చండి. ఇవి ఏమీ నివేదించలేమండి అని అనుకుంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్స్నే స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. నైవేద్యం కూడా సమర్పించిన తర్వాత ఇప్పుడు స్వామివారికి తాంబూలం కూడా సమర్పించాలండి. అలాగే ఈ రోజున తప్పకుండా స్వామివారికి కొబ్బరికాయను కూడా నివేదించాలండి. కొబ్బరికాయను కూడా నివేదించిన తర్వాత ఇప్పుడు స్వామివారికి సాంబ్రాణి ధూపాన్ని ఒకసారి చూపించి ఆ తర్వాత స్వామివారికి మనం కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. కర్పూర నీరాజనం కూడా సమర్పించిన తర్వాత ఇప్పుడు చేతుల్లోకి 2 అక్షంతలను, పువ్వులను తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే మనకి హనుమాన్ పూజ అనేది పూర్తవుతుందండి. అలాగే ఈ రోజున స్వామివారికి 5 ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా మంచిదండి. ఈ విధంగా మనం హనుమత్ జయంతి రోజునే కాకుండా స్వామివారికి మంగళవారం రోజు కానీ, శనివారం రోజు కానీ పూజనైతే నిర్వహించుకోవచ్చండి. ఇలా పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం స్వామివారి విగ్రహానికి సింధూరం పూసాం కదండి. ఈ సింధూరాన్ని కొద్దిగా తీసుకుని మనం బొట్టుగా అయితే ధరించాలండి. ఈ సింధూరాన్ని మనం స్వామివారి భుజాల దగ్గర నుండి తీసుకుని బొట్టుగా ధరిస్తే చాలా మంచిదండి. అలాగే ఈ బొట్టును మనం పిల్లలకి పెడితే చాలా మంచిదండి. అలాగే మనం స్వామివారికి సింధూరంతో పూజ చేసాం కదండి. ఈ సింధూరాన్ని మనం తీసుకుని రోజు మనం బొట్టుగా ధరించిన పిల్లలకి బొట్టు పెట్టినా కూడా చాలా మంచిదండి. పిల్లలకి రాత్రుళ్ళు నిద్రలో వచ్చే చెడు కళల నుండి అలాగే రాత్రుళ్ళు భయపడకుండా ఉంటారండి. ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి. అలాగే మనకి ఏ కోరికను కోరుకున్నా కూడా అది అతి శీఘ్రంగా నెరవేరుతుంది. అలాగే మనకి దుష్ట శక్తుల నుండి వచ్చే భయాలు, చెడు గాలుల నుండి వచ్చే భయాలు ఇవేమీ కూడా ఉండవండి. హనుమాన్ జయంతి రోజు స్వామివారికి ఈ పూజను ఉదయం కానీ లేదు అంటే సాయంత్రం కానీ నిర్వహించుకోవచ్చండి. ఉదయం నిర్వహించుకున్న వారు సాయంత్రం కూడా స్వామివారి దగ్గర దీపారాధన చేసి స్వామివారికి పూజ అనేది చేసుకుని ఏదైనా నైవేద్యం అయితే సమర్పించాలండి. ఈ విధంగా మనం పూజ చేసుకున్న తర్వాత ఈ పీఠాన్ని ఎప్పుడు కదపాలి, అలాగే ఈ పూజలో పెట్టుకున్నటువంటి వస్తువులన్నింటినీ ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. ఈ పూజ మనం మంగళవారం నిర్వహించుకుంటాం కాబట్టి బుధవారం రోజు అంటే మరుసటి రోజు పీఠాన్ని అయితే కదుపుకోవచ్చండి. అలాగే ఈ పూజలో పెట్టినటువంటి తమలపాకుల్ని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చండి. లేదు అంటే పారే నీటిలో వదిలేయవచ్చు. ఈ వడమాలలో ఉన్న వడలను ప్రసాదంగా స్వీకరించవచ్చండి. అలాగే మన ఇంటి చుట్టుప్రక్కల ఉన్న వారికి వీటిని ప్రసాదంగా పెట్టవచ్చు. అలాగే పూజలో పెట్టుకున్నటువంటి నిమ్మకాయల్ని మనం ఇంటికి కానీ లేదు అంటే మన వాహనాలు, బండ్లు కానీ, కార్లు కానీ ఇవి ఉంటాయి కదండి, వీటికైనా కట్టుకోవచ్చు. ఈ నైవేద్యాలన్నింటినీ మనం ప్రసాదంగా స్వీకరించవచ్చండి.
మంచిదండి. అలాగే మనం పూజ చేసినటువంటి సింధూరాన్ని రోజు బొట్టుగా ధరిస్తే చాలా మంచిదండి. అంతేనండి, చూసారు కదా హనుమాన్ జయంతి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.